భూకంపం దాటికి భారీ భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. పెద్ద పెద్ద టవర్స్ పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇటు బ్యాంకాక్, థాయిలాండ్లో బిల్డింగ్స్ చాలా మందిగా ఉన్నట్టు తెలుస్తోంది. భూ ప్రకంపనల దాటికి భారీగా భవనాలు ఊగిపోయాయి. దీంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మయన్మార్ బ్యాంకాకుల్లో భూకంపం దాటికి కుప్పకూలిన బిల్డింగ్ల వద్ద రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. ఓ భవనంలో 43 మంది గల్లంతైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ఆంధ్ర రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్ గారు ప్రస్తుతం మన ఫోన్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి అక్కడ భూకంప తీవ్రతకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. వెంకటేష్ గారు, గతంలో బ్యాంకాక్లో మీరు అనేక భూకంపాలు చూసి ఉంటారు. సో ఇప్పుడు భూకంపం చూస్తున్నారు. సో రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏం చెప్తారు? ఇంత తీవ్రత గల కారణాలు ఏమంటారండి? నమస్తే అండి. థాయిలాండ్ లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద భారీ భూకంపం వచ్చిన సందర్భాలు లేవండి. చాలా తక్కువ మోతాదులో రిక్టర్ లో వచ్చినాయి. కానీ ప్రస్తుతం మాత్రం చాలా 7.7 రిక్టర్ తో అతిపెద్ద భూకంపం కింద భావించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా బ్యాంకాక్ పట్టణంలో, సిటీలో 4-5 ప్రాంతాల్లో, ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో రావటము చాలా బాధాకరం. చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మల్టీ స్టోరీస్ బిల్డింగ్ దగ్గరగా 40-50 అంతస్తుల భవనాలు ఉన్నటువంటివి 4 భవనాలు కూలిపోయినాయి. దాంట్లో చాలా మంది కూడా మరణించినట్టుగా ఇప్పటికే తెలుస్తా ఉంది. ఒక ఏరియా వచ్చేసి చతుషర్, ఇంకోటి వచ్చేటప్పటికి సుకుమిత్, అట్లానే వచ్చి పేచ్బోరి. ముఖ్యంగా ఈ ఏరియాల్లో ఎక్కువగా ఇండియన్ టూరిజం ఎక్కువగా ఉండే ప్రాంతాలు కూడా, ముఖ్యంగా ఆ ప్రాంతాలన్నీ కూడా. కాబట్టి చాలా భయాందోళనకు గురి చేస్తుంది ఇక్కడ పరిస్థితి. మరి థాయిలాండ్ ప్రభుత్వం వారు కూడా హెచ్చరించారు, రానున్న సమయంలో ఇంకొక 3 విడతలుగా రావడానికి అవకాశం ఉంది ఈ రోజు అని చెప్పేసి థాయిలాండ్ గవర్నమెంట్ ఆల్రెడీ హెచ్చరికలను జారీ చేసింది, అలర్ట్ మెసేజెస్ ఇచ్చింది. ఇంకొంచెం సమయంలో కూడా పట్టాయా సిటీ కూడా రావచ్చు అని చెప్పేసి పట్టాయా సిటీ వాళ్ళకు కూడా హెచ్చరికలు పంపించినటువంటి పరిస్థితి ఉందండి ఇక్కడ. వెంకటేష్ యాదవ్ గారు, సో మీరు అన్నట్లుగా ఏ జోన్స్లో భారతీయులు ఉంటారనేటువంటిది చెప్పడం జరిగింది. సో టూరిజం హాట్స్పాట్గా కూడా ఎక్కువగా ఉంటుంది బ్యాంకాక్. ఇక్కడ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో నిత్యం వస్తూ ఉంటారు. సో వాళ్ళకి షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? సో అక్కడ టూరిజం ఇండస్ట్రీలో మీరు ఉన్నారు కానీ కాబట్టి, సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారండి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అయితే ప్రస్తుతానికైతే ఎక్కడికక్కడే అలర్ట్ చేసేసి, ఎక్కడైతే ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసేసింది, ఏ యొక్క ఏజెన్సీల ద్వారాగా వస్తున్నారో వారందరికి కూడా ఆల్రెడీ ఇండియన్ కమ్యూనిటీ ఉన్నది, ఆ ఇండియన్ కమ్యూనిటీకి కమ్యూనికేట్ చేసేసారు, మా అందరికి కూడా తెలియజేశారు. ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా కూడా కమ్యూనిటీ పరంగా కూడా మేమంతా కూడా సహకారం అందిస్తా ఉన్నాము. మాకున్నటువంటి బిల్డింగ్ లో మా దగ్గర షెల్టర్ ఇవ్వడానికి చూస్తా ఉన్నాము. 99% ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం కూడా. ఇండియన్ కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేస్తా ఉంది, వాళ్ళకి సహకారాలు అందిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే పట్టాయిలో అయితే బాగా ఎక్కువగా టూరిజం ఉంటుంది. బ్యాంకాక్ లో వచ్చేటప్పటికి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బ్యాంకాక్ లో ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఒక్కరోజు టూరిజంకి వచ్చే వాళ్ళు మాత్రమే బ్యాంకాక్ లో ఉంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. ఎవరికి అయితే ప్రస్తుతానికి ఇండియన్స్ ఎక్కడ కూడా ఏమన్నా అయినట్టుగా కానీ దాఖలాలు అయితే ఇంకా రాలేదు. కాకపోతే ఎక్కువగా లోకల్ థాయ్ వారికే ఎక్కువగా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే ఆ యొక్క బిల్డింగ్ లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి, ఎంప్లాయీస్ కాబట్టి, అవన్నీ కూడా బిల్డింగ్లు అన్ని కూడా ముఖ్యంగా లోకల్ ఎంప్లాయీస్ ఉండేటువంటి ఆఫీస్ బిల్డింగ్స్. దానివల్ల ఇండియన్స్ అయితే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఎస్ అండి, ఇక సహాయక చర్యల విషయానికి చూసినట్లయితే ప్రభుత్వం పూర్తిగా కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైంది. వారిని వెంటనే హాస్పిటల్స్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పూర్తిగా సరిపోతాయా హాస్పిటాలిటీకి సంబంధించి? ఇంత పెద్ద సంఖ్యలో గాయపడిన వారు హాస్పిటల్స్ చేరుకుని అక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ గురించి మీరేం చెప్తారండి? ఇక్కడ పర్వాలేదండి. థాయిలాండ్ లో మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఇది టాప్ వరల్డ్ లో, ఇది టాప్ 10 లో ఉన్నటువంటిది మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో థాయిలాండ్. బ్యాంకాక్ సిటీలో జరిగింది కాబట్టి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మెడికల్ గా ఇబ్బంది లేకపోవచ్చు, అంతా కూడా బాగానే ఉంటుందండి. ఇబ్బంది ఉండకపోవచ్చు పేషెంట్స్ కూడా. సో ఇప్పుడు ఎవరైతే టూరిస్ట్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళని వెంటనే ఫ్లైట్ సర్వీసెస్ లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళని ఆయా దేశాలకు పంపించేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంటుందంటారా?
దరిదాపుగా అలాంటివి అవకాశము కోరుకుంటే వెంటనే పంపించడానికి ప్రయత్నం చేస్తారండి. కానీ ముందుగా ఫస్ట్ ఎయిడ్ కేర్ అలాంటివన్నీ కూడా లోకల్ గానే ప్రొవైడ్ చేస్తారు. 99% ఇక్కడే ఇదైన తర్వాత బాగా ఎమర్జెన్సీ అవసరము అనుకున్న పరిస్థితుల్లో మాత్రం స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి అయితే స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించి చేసే అంత అవసరం ఉండకపోవచ్చు అండి. లోకల్ గానే మెడికల్ ఫెసిలిటీస్ ప్లస్ అకామిడేషన్ ఏ కంట్రీ వారికి ఇబ్బంది అయినా సరే ఆల్రెడీ ఎంబసీకి ఇన్ఫార్మ్స్ చేసేసారు. ఎవరికి ఏమన్నా అయితే కూడా ఆ యొక్క దేశ ఎంబసీ వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండటం వలన ఇబ్బంది లేకపోవచ్చు అని అనుకుంటున్నాము సార్. సో బ్యాంకాక్లో గతంలో కూడా భూకంపాలు సంభవించినప్పుడు సో ఇంత పెద్ద స్థాయిలో హై స్టోరీడ్ బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కట్టుకునేందుకు అక్కడ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారండి? ఎందుకంటే భూకంప కేంద్రం ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంచెం ఇలాంటి బిల్డింగ్స్ని రెస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో దానికి భిన్నంగా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటే వాట్స్ యువర్ ఆన్సర్ అండి? అలా అనుకోవడానికి ఏం లేదండి. థాయిలాండ్ అనేది ఇప్పుడున్నటువంటి రానున్న కాలంలో కూడా ప్రస్తుతం కూడా ప్రపంచంలో ఇది ఒక ఏషియన్ కంట్రీస్ కి ఒక హబ్ లాంటిది. బిజినెస్ పరంగా బాగా డెవలప్ అవుతున్నది. ఫ్యూచర్ లో ఇంటర్నేషనల్ టూరిజం కి ఒక హబ్ లాగా ఉన్నటువంటి ప్రాంతము. ప్లస్ ఇక్కడ కూడా మనము ఊహించుకున్న ఇప్పుడు వచ్చినటువంటి భూకంప పరిస్థితి గతంలో ఎప్పుడు ఇంతగా రాలేదండి. కాదు ఇది ఇక అది కొన్ని పరిస్థితుల్లో మనము చెప్పుకునేది కాదు. అది ఎట్లాగంటే ఇంత రెక్టార్లో వస్తుందని ఎవరు ఊహించుకోలేదు. గతంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వటము అనేది ఒక వరల్డ్ స్టాండర్డ్స్ లో దృష్టిలో పెట్టుకొని బిజినెస్ డెవలప్మెంట్ కంట్రీస్ కింద దృష్టిలో పెట్టుకొని పర్మిషన్స్ ఇచ్చారు. బట్ ఇట్స్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదండి. అండ్ గతంలో భూకంపాలు సంభవించినప్పుడు ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఎలా ఉండేదండి? సో ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క భారీ భూకంపానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఉండాల్సిన అవసరం ఉంటుందండి? ఇక్కడ వెంటనే అలర్ట్ అవుతుందండి. ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఎస్పెషల్లీ థాయిలాండ్ లో డిసిప్లిన్ బాగా ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ సిస్టమ్ లో కూడా ఎవరికి వాళ్ళు కోఆపరేషన్ బాగా ఉంటుంది. ఇక్కడ కోఆర్డినేషన్ బాగుంటుంది డిపార్ట్మెంట్ల మధ్య. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఆఫ్టర్ ఎర్త్క్వేక్ వల్ల ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు అండి. ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. సో ఏ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క ఎవాక్యుయేషన్ ప్రొసీజర్స్లో ఇప్పుడు పెద్ద సంఖ్యలో కూడా డెబ్రిస్ చూస్తూ ఉన్నాము, ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అక్కడ ఫంక్షనింగ్ స్టైల్ ఎలా ఉంటుందండి అధికార యంత్రాంగానికి సంబంధించి ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఇట్లాంటి ఉత్పాదక పరిస్థితుల్లో? ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఇది సిసోర్ ఏరియా కాబట్టి ఎప్పుడు కూడా ముందస్తు జాగ్రత్తగానే అలర్ట్ అయి ఉంటారు. ఎందుకంటే సముద్రము, బీచ్ ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఎప్పుడు కూడా ఆన్ ఎమర్జెన్సీ సిస్టమ్ మీదే నడుస్తూ ఉంటుందండి ఈ కంట్రీలో. కాకుంటే ఒక జస్ట్ మేబీ ఫ్యూ మినిట్స్ డిఫరెన్స్ టైము తీసుకుంటారే తప్ప ఆన్ టైంలో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటాయండి. ఇక్కడ నాకు తెలిసినటువంటి ఐ వాజ్ హియర్ ఫర్ లాస్ట్ 15 years నేను చూస్తా ఉన్నాను. పవర్ పోయినటువంటి పరిస్థితి కూడా నేను ఎప్పుడు చూడలేదండి ఇక్కడ ఒకసారి కూడా. దట్స్ గ్రేట్. సో ఏవైతే మీకు గుర్తుండి ఉండొచ్చు, గతంలో ఒకసారి వెరీ లాంగ్ బ్యాక్ మనకి బాలి ఇటు థాయిలాండ్ లో కూడా మనకి ఇది వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 2012 or 14 అనుకుంటాను, బాగా గుర్తులేదు. అప్పుడు కూడా పవర్ పోయినటువంటి పరిస్థితి కూడా లేదు, అంత పెద్ద ఇది వచ్చినప్పుడు కూడా. సో ఈ భూకంపం తర్వాత ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? ఎంత సన్నద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందండి ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన విషయంలో? ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఇది ఇంటర్నేషనల్ టూరిజం ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు కూడా వచ్చేటువంటి టూరిస్టులని చాలా జాగ్రత్తగా చూసుకుంటే అలవాటు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గానే ఉంటారండి. ఎందుకంటే వారు పూర్తిగా 40 to 50% ఇంటర్నేషనల్ టూరిజం మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ప్రాంతం. బ్యాంకాక్ కావచ్చు, పట్టాయ్ కావచ్చు, దోస్ ఆర్ మెయిన్ సిటీస్ ఈ కంట్రీకి. రెవెన్యూ కూడా ఎక్కువగా జనరేట్ అయ్యేటువంటి టూరిజం లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి టూరిస్ట్ వాళ్ళకి కానీ దేనికైనా కానీ వాళ్ళ యొక్క పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. ఇన్ నార్మల్ డేస్ లో కూడా
టూరిస్టులకి పూర్తి సపోర్ట్ తో సహకారంతో ఉంటుందండి ఈ ప్రభుత్వం. ఓకే వెంకటేష్ యాదవ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్ లైన్.